కరపత్రం అందింది అనుకుంటాను. చూసిన ఆ కరపత్రం రాసేటప్పుడు మాది 0 నాలెడ్జ్. అది మేము చూసుకుంటే ఇంకా మాకు అది 0 నాలెడ్జ్తో రాసినాం. ఇంకా అది పరిపూర్తిగా వైద్యం మీద మాకు అవగాహన లేదు. హాస్పిటల్లోకి వెళ్ళాలి అని అంటే ఏదో ఒకటి ఆయుధం కావాలి కాబట్టి ఒక పాంప్లెట్తో పోయినాం. తర్వాత హాస్పిటల్ 5 నెలలు 6 నెలలు తిరిగిన తర్వాత పుస్తకం వేయాలా, కరపత్రం కాదనుకున్నాం. అంటే ఇసుక గోయేలాగా అనిపించింది అనమాట. అంటే మెడికల్ మాఫియా అంత లెవెల్లో ఉంది. అందులో ఆర్ఎంపీ దగ్గర నుంచి పిఎంపీ దగ్గర నుంచి కార్పొరేట్ హాస్పిటల్ వరకు మేము 6 నెలలు దాదాపు ఏమాత్రం వదిలిపెట్టుకోకుండా ఈ తిరిగే క్రమంలో చిన్న చిన్న క్లినిక్ హాస్పిటల్, మెడికల్ షాపులు, డయాగ్నోస్ సెంటర్లు, తర్వాత బస్తీ దవాఖాన్లు, ఏరియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ లాంటి పెద్ద పెద్ద ఈఎన్టీ హాస్పిటల్, నిమ్స్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్, చిన్న చిన్న ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ సర్వే చేసాం. తర్వాత కొన్ని హాస్పిటల్స్ ముందు, నిమ్స్ హాస్పిటల్ ముందు ధర్నా చేసినాం. గాంధీ, ఈఎన్టీ ఇవన్నీ హాస్పిటల్ తర్వాత డిఎంహెచ్ ఆఫీసుల ముందు ధర్నాలు చేసిన తర్వాత చివరిగా ఈ పక్కన హాల్లోనే ఈ రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలో పాల్గొన్న వాళ్ళు ఒక 100 మంది మహిళలు, మా పీవైఎల్ యూత్ ఆర్గనైజేషన్స్ అందరిని పిలిచి డిఎంహెచ్ఓ గారు హైదరాబాద్, వెంకటే గారు, సోషల్ వర్కర్స్, అట్లానే కోదండం సారు వీళ్ళందరూ పాల్గొన్నారు. దాదాపు ఒక 1 మంత్ బ్యాక్. సార్ అశోక్ సార్ వీళ్ళని కూడా పిలిచాం, కానీ దయాల్ సింగ్ సార్ వీళ్ళందరూ పిలిచాం, కానీ సార్ అవకాశం చేసినాం. మిమ్మల్ని కలిసినప్పుడు బహుశా ఆర్ఎంపీలు ఇందిరా పార్క్లో ధర్నా చేసిన రోజే బహుశా మిమ్మల్ని కలిసాం ఓ ఇష్యూ మీద. ఇట్లా అనేక విషయాలు దాని మీద చర్చ జరిగాం. మీ ఆర్ఎంపీలు చాలామంది ఇందిరా పార్క్లో ధర్నా చేస్తే అక్కడికి వచ్చాం, మా కరపత్రాలు పెంచాం. మాకుండే డిమాండ్స్ ఎవరు ఉన్నాయి. ఆర్ఎంపీలు కూడా మా యూత్ ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది డాక్టర్లు కూడా మా దాంట్లో యూత్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. అంటే డ్రగ్స్, గంజాయి మీద కూడా చేస్తాం. కాబట్టి మిత్రులారా, ప్రధానంగా మేము సర్వేలు చేసే క్రమంలో ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ హాస్పిటల్ తీసుకుంటే రోజుకి 2000 మంది వస్తారు ఓపీలు. 200 మంది ఓపీలు వస్తే వాళ్ళకి డాక్టర్ స్లిప్లు రాసిస్తే, మందుల చీటీలు రాసిస్తే ఒక 10 రాసిస్తే 2 మాత్రమే అక్కడ దొరుకుతాయి. మిగతా 8 ఎక్కడ తెలుసుకోవాలంటే అక్కడ ఆల్రెడీ 4 మెడికల్ షాపులు ఉంటాయి. ఆల్రెడీ 4 మెడికల్ షాపులు వీళ్ళు రాసినవి ఈ ఫార్మసీలో దొరకవు. ఎక్కడ దొరుకుతాయి అంటే బయట కొనుక్కోవాలి. బయట వరకు ఎందుకు వెళ్ళాలని అక్కడ 4 మెడికల్ షాపులు ఉంటాయి. వాటికి బిల్లులు కూడా ఇవ్వరు. మేము వెళితే బిల్లులు ఎందుకు ఇవ్వలేదంటే వాళ్ళు అడగలేదు అంటారు. మేము తిరిగిన ప్రతి చోట్ల నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళినాం. రోజుకి 3500 నుంచి 4000 మంది పేషెంట్లు వస్తారట. అక్కడ 3 ప్రైవేట్ మెడికల్ షాపులే ఉంటాయి. ఒక్క మెడికల్ షాపులకి ఒక నెలకి అక్కడ వాళ్ళు కాంట్రాక్ట్ పాడుకున్నారు కాబట్టి 1,20,00,000 కట్టాలట. మీరు ఎప్పుడైనా మెడికల్ షాపులు నిమ్స్ హాస్పిటల్కి వెళితే ఒక మెడికల్ షాపులు క్యూలు కట్టుంటారు, ఎగబడుతుంటారు మందుల షాపు కోసం. ఇన్ని బస్తాలు తీసుకెళ్తుంటారు. ఒక్క మెడికల్ షాపులు ఆ నిమ్స్ హాస్పిటల్కి కట్టాల్సింది 1,26,00,000 టెండరు. ఒక మెడికల్ షాపులు 3 ఉంటాయి. ఒకటి కూడా గవర్నమెంట్ ఉండదు, జనరిక్ మందులు ఉండవు. దీని మీద మేము ఫైట్ చేసినాం, ధర్నా చేసినాం. మేము ధర్నా చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేశారు, కేసు కూడా పెట్టారు. సార్ కేసులో మాకు పెద్ద విషయం కాదు. ఈఎన్టీ హాస్పిటల్కి వెళ్ళినాం. ఈఎన్టీ హాస్పిటల్కి వెళితే 2000 మంది ఉంటారు రోజుకి. 2 తెలుగు రాష్ట్రాలలో ఫేమస్ హాస్పిటల్. ఒక డాక్టర్ని కలవాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే 2 గంటలు, డాక్టర్ని కలవాలంటే 2 గంటలు, మళ్ళీ మందుల కోసం 2 గంటలు. ఒక రోజు ఒక పేషెంట్ 6 గంటల టైం పడుతుంది. మళ్ళీ మెడికల్కి ఒక 2 గంటలు. అంటే ఒక పేషెంట్ ఇంత టైం పడుతుందా? కంటి హాస్పిటల్కి వెళ్ళినాం. ఇట్లా ప్రతి జిల్లాలలో ఒక హాస్పిటలే. మేమేమంటే ఇన్ని వేల మంది ఎందుకు వస్తారు? నీలోఫర్ హాస్పిటల్కి పోయినాం. ఇంతకుముందు మా స్వరూప గారు చెప్పారు. చాలా పీక్ స్టేజ్కి వచ్చిన తర్వాత ప్రైవేట్ హాస్పిటల్లో పీల్చి వదిలేస్తే చివరి స్టేజ్కి అక్కడికి వస్తారు. అందుకే డెత్ రేట్ ఎక్కువ నీలోఫర్కి ఉంటుంది. అట్లానే గాంధీ హాస్పిటల్కి ఉంటుంది, ఉస్మానియా హాస్పిటల్కి ఉంటుంది. ఇట్లా చివరి దశలో క్యాన్సర్ హాస్పిటల్ కూడా వెళ్ళినాం. ఇట్లా చివరి దశకి తీసుకురావడం వల్ల ఎక్కువ మంది పేషెంట్స్ అక్కడ చనిపోయే అవకాశాలు ఉన్నాయన్నమాట. అంటే ఇట్లా మేము అన్ని చూసిన క్రమంలో అట్లానే జిల్లాలలో కనుక మంచి హాస్పిటల్ స్ట్రెంగ్త్గా పెడితే హైదరాబాద్ వరకు రారు. ఎందుకంటే గవర్నమెంటే చెప్తుంది మెరుగైన వైద్యం అందాలి అని అంటే 60 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి వస్తుందంట. మన తెలంగాణలో 60 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే మనకి మెరుగైన వైద్యం అందుతుందని సర్వేలే చెప్తున్నాయి. ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళిన ఒక మధ్యతరగతి కుటుంబం కరపత్రం రాసిన 3 నుంచి 4% మంది మధ్యతరగతి ప్రజలు పేదలుగా మారిపోతున్నారట. అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఇలా ఉన్నాయి, ప్రైవేట్ హాస్పిటల్ ఇలా ఉన్నాయి. ప్రైవేట్ హాస్పిటల్లోకి మేము వెళితే రానియట్లేదు కాబట్టి బ్యాడ్జీలు పెట్టుకోకుండా సహజంగా పేషెంట్ కనుక్కోవడం కోసం వెళ్ళినాం. ఎంత విచిత్రం అని అంటే చాలా బాధాకరమైన కొన్ని బిల్లులు తీసుకున్నాం. ఈ మధ్య ఆర్ఎంపీల మీద ఒక కంప్లైంట్ ఉంది. మా అక్క చెప్పింది ఆర్ఎంపీల మీద ఎట్లా ఉన్నది ఏందని. ఆర్ఎంపీలు కొంతమంది ఫోన్ చేసి మా పేషెంట్ వస్తానని నమోదు చేయించుకుంటారు. కొంతమంది ఏమో డైరెక్ట్గా తీసుకొని వెళ్తారు.
వీళ్ళిద్దరు తర్వాత కొట్టుకుంటారు. ఆ పేషెంట్ నేను పంపినా డాక్టర్ నాకే డబ్బులు ఇవ్వాలని. ఇది నగ్న సత్యం. ఈ ఆర్ఎంపీఎల్ వ్యవస్థే కాకోకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మం చెప్తాను. ఖమ్మం ఆర్ఎంపీఎల్ కూర్చొని ఏ హాస్పిటల్ లేపాలి, ఏ హాస్పిటల్ పడగొట్టాలనేది ఆర్ఎంపీలే డిసైడ్ చేస్తాను. నాకు ఖమ్మం కాబట్టి చెప్తున్నా, అంత బలంగా ఉన్నది ఆర్ఎంపీఎల్ వ్యవస్థ. నేను అందరిని అంటలేదు, అందరు డాక్టర్ని అనట్లేదు, అన్ని హాస్పిటల్ అంటలేదు, కానీ ఆర్ఎంపీఎల్ మీద ఉన్నంత ప్రచారము ఏది లేదు. ఆర్ఎంపీఎల్ని ఎవరిది ఇట్లా తయారు చేశారు? చిన్న వైద్యం చేసుకునే గ్రామీణ వైద్యులు ఉన్నారు, మంచిగా చేసేవాళ్ళు ఉన్నారు, అసలు పెద్ద డాక్టర్లు కూడా చేయని వైద్యం చేసేవాళ్ళు ఉన్నారు. మా వాళ్ళలో చాలామంది సిన్సియర్గా యూత్ ఆర్గనైజేషన్లో పనిచేసేవాళ్ళు ఉన్నారు, చిన్న పెట్టుకొని. కానీ అంతకంటే దారుణంగా మెడికల్ దాంట్లలో పర్సంటేజ్, డాక్టర్ ఫీజులో దాంట్లో ఫేజీ, ఈ పేషెంట్కి ఎంత వస్తుందని చెప్పే పరిస్థితి కూడా ఉంది. ఈ మధ్యకాలంలో కొన్ని ప్రైవేట్ మా రౌండ్ టేబుల్ సమావేశంలో కొన్ని నష్టాలకు గురైన వాళ్ళని తీసుకొచ్చాం, బిల్లులు సహా ఇచ్చినాం. ఈ మధ్య విద్యానగర్లో ఒక పేషెంట్ వెళ్ళింది, కడుపులో నొప్పి వెళ్తుందనంటే భవన నిర్మాణ కార్మికురాలు ఆమె, రోజుకు 500, 15 రోజులే పని దొరుకుతుంది. హాస్పిటల్కి వెళితే కడుపు నొప్పి అని అంటే ఈ గర్భసంచి తీసేయాలి, 70,000 నుంచి 1,00,000 రూపాయలు అవుతుందని చెప్పారట. ఆమె మాకు కాంటాక్ట్ చేస్తే మేము నీలోఫర్కి రిఫర్ చేసినాం. ఆమెకి ఏం ప్రాబ్లం లేదని చెప్పేసి ఉంది, ఇప్పుడు పనికి వెళ్తుంది. అంటే 70,000 కట్టాల్సి వచ్చేది. మనం మా రౌండ్ టేబుల్లోకి వచ్చి చెప్పింది రికార్డ్ చేసినాము, మేము మీడియా కూడా రిలీజ్ చేసినాం. అట్లానే ఒక లివర్ సమస్య, చిన్న సమస్య వస్తే ఏఐజీ హాస్పిటల్కి వెళ్ళిండు ఖమ్మం పేషెంట్. అక్కడికి వెళితే 17 లక్షల బిల్ అయింది. ఉన్న అరెకరం అమ్మిండ్రు, ఆ బాబు కూడా చనిపోయాడు. బహుశా 30 ఏళ్ళ వయసు పిల్లోడే. బాబు చనిపోయిండు, 17 లక్షల బిల్లు కట్టిండ్రు, భూమి అమ్ముకున్నారు. ఆఖరికి ఏమైందంటే తల్లిదండ్రులు, ఆ పిల్లలకి తండ్రి లేడు, భూమి లేదు. ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏమిటి? అలానే హైదరాబాద్కి ట్రైన్లో వస్తూ సికింద్రాబాద్లో తిరిగిన అతనికి మోషన్స్ అయితే పక్కనే యశోద హాస్పిటల్కి వెళ్ళిండు. మోషన్స్ అయితే బిల్ ఎంత అయిందంటే, నేనే ఉన్నా అక్కడ, బిల్ ఎంత అయిందంటే 1,20,000 బిల్ అయింది. జస్ట్ మోషన్స్ అయింది అంటే యశోద హాస్పిటల్లో 1,20,000 బిల్ అయింది. డాక్టర్ వచ్చిపోయినందుకు 6,000 బిల్ వేశారు. నర్సుల పేరు మీద, ఫుడ్ పేరు మీద ఇష్టారాజ్యంగా బిల్లులు వేశారు. మేమేమంటున్నానంటే గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా ఆఖరికి గూగుల్లో చూసే, బస్సు దవాఖానకు వెళ్తే గూగుల్లో చూసి మెడిసిన్ రాస్తుండే ఒక డాక్టర్. మేము సర్వేకి వెళ్తే ఇది మేము ఏం చెప్పుకోవాలి? డాక్టర్లు ఎలా ఉన్నారు, ఎలా తయారవుతారంటే 100 కోట్లు పెట్టుకున్న హాస్పిటల్స్ నుంచి వస్తే అలానే వస్తారు. నిజంగా గవర్నమెంట్ చదివించి దాన్ని స్ట్రిక్ట్గా చేస్తే మంచి డాక్టర్లే వస్తారు. ఇట్లా ప్రతి హాస్పిటల్లో మా సర్వేలలో చాలా మెడికల్ షాపులు కూడా తిరిగినాం. మెడికల్ షాపులలో ఎక్కడ కూడా ఫార్మసిస్ట్ లేరు. మరీ ముఖ్యంగా అపోలో వాళ్ళకి ఎక్కువ తిరిగినాం, ఎక్కడ కూడా ఫార్మసిస్ట్ లేరు. లంచ్కి వెళ్ళిండు, అటుపోయిండు, ఇటుపోయిండు అంటున్నారు, కానీ ఎక్కడ ఫార్మసిస్ట్ లేరు, ఎక్కడ బిల్లులు ఇవ్వట్లేదు, ఎక్కడ కూడా ఏమి నమోదు చేయట్లేదు. మేము కమలాసన్ రెడ్డి గారిని కలిసినాం, డ్రగ్స్ ఇన్స్పెక్టర్ సార్ని, కమిషనర్ సార్ని కలవడానికి పోతే సార్ ఏంటంటే నెత్తి నోరు బాదుకొని, మేము చెప్పముందే తెలుసు మరీ ముఖ్యంగా అపోలో హాస్పిటల్ ఉందని, మేము ఆల్రెడీ రాసినాం, అపోలో హాస్పిటల్ ఉందని సారే చెప్తున్నారు. అంటే దాని మీద చర్య తీసుకునే వాళ్ళే లేదు. 11,000 రూపాయలు మాత్రమే జీతం ఇస్తున్నారు వాళ్ళకి, 14 గంటలు పని చేయించుకుంటారు. అంత చదువు చదివిన వాళ్ళు 11,000 హైదరాబాద్లో అసలు సాధ్యమైందా? కనీసం వేతనే 26,000 హైదరాబాద్లో. అంటే 11,000కు అంత చదువు చదివి ఫార్మసిస్టులు లేకోకుండా జాబులు చేస్తూ ఉన్నారు. ఈ మెడికల్ షాపులలో చూస్తే చాలా విషయాలలో లేకుండా బిల్లులు ఎవరు, దాని రేటు అధికంగా ఉంటాయి. ఈ దాదాపు 73 మంది దాని డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు ఉంటారట. 40,000 మెడికల్ షాపులు ఉన్నాయి. ఇన్నిటిని మేము ఎలా తిరుగుతాని కమలాసన్ రెడ్డి గారు అంటున్నారు. అంటే మెడికల్ షాపులు దుకాణం లాగా ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఉన్నాయి. ఒక ఫార్మసిస్ట్ ఉంటే చాలు వాటిని కొనుక్కొని అమ్మే పరిస్థితుంది. అట్లానే ఆర్ఎంపీలే కాకుండా క్లినిక్ వాళ్ళు కూడా తిరిగినాం. క్లినిక్ వాళ్ళ హాస్పిటల్లో చాలా టేబుల్ మీద డయాగ్నోస్ సెంటర్లు ఉంటాయి, పెద్ద పెద్ద హాస్పిటల్లో ఉంటాయి, అన్నీ వీళ్ళు రికమెండేషన్ చేసేవన్నీ టేబుల్ మీదే ఉంటాయి. అంటే వీళ్ళు పలానా హాస్పిటల్ బొమ్మంటారు. మార్కెటింగ్ వ్యవస్థ ఈ క్లినిక్ సెంటర్లు చుట్టూ తిరుగుతుంటారు. మా రూమ్ పక్కన ఉన్న దగ్గరికి ఒక హాస్పిటల్కి వెళ్తే దరిద్రంగా శివం రోడ్ దగ్గరకు ఒక హాస్పిటల్కి వెళ్ళిండు. దాని మీద చాలా నెగిటివ్ ఉంది. వెళ్తే కిడ్నీలు పాడైనవి అని చెప్పిండు. ఈయన సాధ్యం కాక కిడ్నీలు పాడేస్తే కిడ్నీలు పాడైంది అన్నారు. దాదాపు 2 కిడ్నీలు మార్చాలన్నారు. మేము వెంటనే ఉస్మానియాకి తీసుకెళ్తే కిడ్నీలు ఏం పాడగలేదని మళ్ళీ చెప్పడం జరిగింది. అంటే ఒక హాస్పిటల్లో ఎట్లా బిల్లులు వేస్తారు, ఎట్లా భయపెడతారు అనేది మేము స్వయంగా చూసిందేమన్నమాట. ఇంకా ఈ మోసాలలో అంబులెన్స్ వాళ్ళు కూడా తోడయ్యారు. మేము చాలా రోజుకి 1-2 జిల్లాల నుంచి వస్తారు. ఇంత మూలనున్న హాస్పిటల్కి మీరు ఎలా వచ్చారంటే అంబులెన్స్ వాళ్ళు పట్టుకొచ్చారంటారు. అంటే అంబులెన్స్ వాళ్ళు కూడా వదిలిపెట్టలేదు. మీరు ప్రైవేట్ హాస్పిటల్లో మనం గమనం చేస్తే పేషెంట్లు ఎంతమంది ఉంటారో మెడికల్ రిప్రజెంటేషన్స్ కూడా అంతమంది ఉంటారు. అంటే ఒక డాక్టరు
ఏ మందు రాయాలి, ఏ ట్యాబ్లెట్ రాయాలి, ఏ కంపెనీ మందు రాయాలి అని చెప్పేసి ఆ మెడికల్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళు ఉంటున్నారు. మెడికల్ డిస్ట్రిబ్యూటర్ని కలిసాం. అంటే ఒక డాక్టర్ని కన్విన్స్ చేస్తుంటారు అనమాట. మీరు నిమ్స్ హాస్పిటల్కి వెళ్తే సాయంత్రం 4 దాటితే పేషెంట్లు ఉండరు, మొత్తం మెడికల్ రిప్రజెంటేటివ్సే ఉంటారు. అంటే ఒక మెడికల్ షాప్, మెడికల్ ఏ మందు ఏం రాయాలనేది వాళ్ళు డిసైడ్ చేసే పరిస్థితులలో ఉన్నది వాళ్ళ కంపెనీలు అనమాట. ఎంఆర్పి ఇప్పుడు క్యాన్లా ఉంది, లేకపోతే మాస్క్ ఉంది, 25 రూపాయల మాస్క్ని 250 రూపాయలకి అమ్మే పరిస్థితి ఉంది. అంటే ఎంఆర్పిలో కూడా మోసమే. కార్పొరేట్ హాస్పిటళ్లలో మీరు ఇష్టారాజ్యంగా రేట్ వేసుకోండి, మాకు తక్కువ రేట్కి ఎక్కువ రేట్ ఎంఆర్పి వేయండి, మాకు తక్కువ రేట్కి అమ్మండి, మేము ఎక్కువ రేట్కి వేసుకుంటాం అని చెప్పేసి కార్పొరేట్ హాస్పిటల్లో ఉంది. చిన్న చిన్న ప్రైవేట్ హాస్పిటల్ దోపిడి ఉంది. ఏ స్థాయిలోకి ఆ స్థాయిలో ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్లో ఉంది. అట్లా ఇంతకుముందు న్యూట్రిషన్ కూడా ఉంది. ఎంత బాధాకరం అని అంటే 43 పెద్ద హాస్పిటల్లో చూస్తే 43 పోస్టులలో న్యూట్రిషన్ పోస్ట్ ఖాళీగా ఉంది. అంటే ఒక పేషెంట్కి ఈ ఫుడ్ ఎలా ఇవ్వాలి, ఒక్కొక్క పేషెంట్కి ఇన్ పేషెంట్ వాళ్ళకి గవర్నమెంట్ 80 రూపాయలు ఇస్తుంది, 72 రూపాయల వరకు ఖర్చు చేస్తారు. అంటే ఒక కూరగాయలు ఏమి ఇవ్వాలి అనేది ఒక గాంధీలో మాత్రమే ఉన్నారు, మిగతా ఏ హాస్పిటల్లో లేదు. అంటే ఒక కాంట్రాక్ట్ ఏ భోజనం ఎలా ఇస్తారు అనేది ఏమీ లేదు. ఎట్లా ఇస్తారు అని అంటే ఒక విజయ పాల ప్యాకెట్ మాత్రమే పాలు, మిగతా ఏమీ పాలు కావు. కూరగాయల విషయంలో కానీ నూనె ఏది వాడుతున్నారు అనేది కూడా ఒక న్యూట్రిషన్ డాక్టర్ మాత్రమే చెప్పగలుగుతారు. ఇక్కడ గాంధీలో మాత్రం స్ట్రిక్ట్ చేస్తారు, మిగతా హాస్పిటల్లో ఇష్టారాజ్యం చేస్తారు. అంటే నీలోఫర్లో చిన్నపిల్లలకి ఇచ్చే పాలు ప్రైవేట్ మదర్ డైరీ ఏది ఇస్తారు, అవి అన్ని పాలు పిల్లలకి ఇవ్వకూడదు. న్యూట్రిషన్ డాక్టర్లే చెప్తున్నారు. ఇవేం ఎలా జరిగిపోతున్నాయి అంటే న్యూట్రిషన్ డాక్టర్లు ఉండాలి, 1000 మంది డాక్టర్లు, ప్రతి 1000 మందికి ఒక డాక్టర్ ఉండాలని మన దగ్గర 685కి ఒక డాక్టర్ ఉన్నారు. అది ఆ సమస్య. అది అసలు ప్రజలకి అందుబాటులో ఉన్నారా లేదా అనేది ప్రధాన సమస్య ఉంది. కాబట్టి మేమేమంటున్నానంటే కార్పొరేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఒక సిబిఐటి కాలేజీకి ఒక ఫీజు ఉంటుంది, చిన్న చిన్న ఇంజనీరింగ్ కాలేజీలకు ఒక ఫీజు ఉంటుంది. అంటే ఆ ఎక్విప్మెంట్ పెట్టి ఆ కాలేజీలలో పరికరాలను బట్టి ఇచ్చే లెక్చరర్స్కి అక్కడ ఉన్న స్టాఫ్ని బట్టి వాళ్ళకు ఫీజు రెగ్యులేషన్ కమిటీ అని ఉంటుంది మేము విద్యార్థి సంఘంలో తిరిగేటప్పుడు. కానీ ఒక ప్రైవేట్ హాస్పిటల్లోకి ఏ హాస్పిటల్కి ఎంత అనేది ఎందుకు ఉండడం లేదు అని మేమేమంటున్నాం. అట్లనే విద్యాశాఖ కమిషన్ చేసినట్టు దీనికి కూడా కమిషన్ వేయాలని చెప్పేసి మేము రౌండ్ టేబుల్లో తీర్మానం చేసినాం. అందుకే ఫీజు రెగ్యులేషన్ కమిటీ అనేది ఏ హాస్పిటల్కి ఎంత ఉండాలనేది ప్రధానంగా ఉండాలి. మరీ ముఖ్యంగా ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్ పట్ల నియంత్రణ అనేది ఉండాలి.